డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ యూజీ 2026 సంబంధించి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే మరి ఆల్ ఇండియా ర్యాంక్ అయితే వచ్చేసిందమ్మా. ఆల్ ఇండియా ర్యాంక్ ఇది ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ గో టు దీన్ని మరి ఇక్కడ వెళ్ళినట్టయితే 31st ఆల్ ఇండియా ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే డిస్ప్లే చేశారు. వీళ్ళైతే త్వరలో అయితే మనకి లోకల్ ర్యాంక్స్ కూడా వస్తాయి. ఇప్పుడు వరకు అయితే లోకల్ ర్యాంక్స్ తెలియదు కదా, వీళ్ళు డేటాబేస్ని అయితే తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ జేఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ డేటాబేసు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి తెలుసు, మీ ర్యాంకు మార్క్స్ తెలుసు, ఆల్ ఇండియా ఎయిర్ ఎంత వచ్చింది, దానికి సంబంధించిన మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి అన్నది స్టూడెంట్స్ అందరికీ తెలుసు. కాబట్టి ఒకసారి చూసుకోండి, మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మరొకసారి. ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు హెల్త్ సైన్సెస్ వాళ్ళు అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది కట్ ఆఫ్స్ కూడా ఇచ్చారు. మరి ఓబీసీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 212 మార్కులు నుంచి 177, ఎస్సీ ఎస్టీకి సేమ్, ఓబీసీకి కూడా సేమ్ ఉంది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి అయితే 715 నుంచి 215 కట్ ఆఫ్ స్కోర్గా నిర్ణయించడం అయితే జరిగింది. దాదాపు ఆంధ్రప్రదేశ్లో మరి 60,000 మందికి 60 మరి యాజ్ పర్ మనకి న్యూస్ పేపర్ ప్రకారం 60,000 మందికి 30,000 మంది దాకా క్వాలిఫై అయ్యారు. 1:2 రేషియో అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి అందరికీ సీట్లు వస్తాయంటే 15,000 వరకు ఏదైనా వస్తుందమ్మా. 15,000, ఒక 7,000 ఎంబీబీఎస్ పోతే మీరు 2,000 బీడీఎస్ 1,500 ఏదో ఉంటుంది. తర్వాత ఆయుర్వేదం అలాంటి వాటిల్లో కూడా కొంతమంది వెళ్ళొచ్చు. ఇక్కడ వీళ్ళు ఇవ్వటం అయితే చూడండి, ఇక్కడ డేటా ఇచ్చారు కదా. The cutoff marks for eligibility to apply for admission to the UG Medical Dental Course 2020-26 ఇది డేటా అయితే ఉంది. దిస్ డేటా కంటైన్స్ నీట్ రోల్ నంబర్, నీట్ ర్యాంక్, స్కోర్స్ క్వాలిఫైడ్, న్యూఢిల్లీ. సపరేట్ నోటిఫికేషన్ ఇష్యూ ఫర్ కాలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే త్వరలో కాల్ చేస్తారమ్మా. ఆన్లైన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై. మరి వేరెవర్ సాడ్ నోటిఫికేషన్ షెడ్యూల్ ఈజ్ రిలీజ్డ్. The final merit position will be displayed only after submission of online apply. అంటే మెరిట్ పొజిషను మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వీళ్ళకి ఇది వచ్చింది కదా, మీరు మెరిట్ పొజిషన్ రావాలంటే మీరు ఏం చేయాలి, వీళ్ళకి అప్లై చేసుకోవాలి. మీరు లోకల్ ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీబీ అలా అప్లై చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఏబీసీ అన్ని స్టడీ సర్టిఫికేట్స్ చెప్పాను కదా, ఆల్రెడీ ఆ స్టడీ సర్టిఫికేట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది. తర్వాత స్టూడెంట్స్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీ వైజ్ ఎలిజిబిలిటీ ప్రశ్న 8 కాదు, సబ్జెక్ట్ టు సబ్మిషన్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద ఎస్బీసీ ఎస్టీ సర్టిఫికేట్స్ అయితే కన్ఫర్మేషన్ అయితే ఉండాలి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా నీట్ యూజీ మీరు రోల్ నెంబర్ ప్రకారం ఆల్ ఇండియాలో మనకి ఏపీలో టాప్ ర్యాంకర్ నీట్ ర్యాంక్ 700 మార్కు వచ్చినాయి. వీళ్ళే మరి 30వ ర్యాంకు. మరి ఏపీలో టాప్ ర్యాంకర్ 700. ఆల్ ఇండియా మరి స్టేట్ టాపర్ అనుకో, ఇతను ఈ నంబర్ గల వ్యక్తి స్టేట్ టాపర్ అని మనం అనుకోవచ్చు. 36వ ర్యాంకు, ఇతను స్టేట్ టాపర్ ఎంబీబీఎస్. వీళ్ళకి ఏంటంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ సీట్ వస్తుందమ్మా మీకు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, గుంటూరు మెడికల్ కాలేజ్. వీళ్ళు గుంటూరు కాదు, వీళ్ళు దాదాపు ఎయిమ్స్ క్యాండిడేట్స్. వీళ్ళందరూ ఎయిమ్స్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎయిమ్స్కి వెళ్ళిపోతారు, గుంటూరు కాదు. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. 617 అలాగే ఇది స్టూడెంట్స్ చూసుకుంటే ఒకసారి 29, 30, 667 చూడండి. మరి 700 నుంచి స్టార్ట్ అయింది మనకి. 720కి ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, 720కి 700 నుంచి స్టార్ట్ అయింది. కంగ్రాచులేషన్స్ వీళ్ళందరికీ మరొకసారి మన ఛానల్ తరపున. 653 ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవాలి. త్వరలో వీళ్ళు అప్లికేషన్స్ నోటిఫై చేస్తారు, అప్లై చేసుకుని ఈ డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. మీ నీట్ రోల్ నెంబర్ ప్రకారం ఆన్లైన్లో మీరు అప్లై చేసుకుంటే 2-3 రోజుల్లో మనకి అప్లికేషన్స్ వీళ్ళు ఇన్వైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇట్లా మొత్తము దాదాపు ఎంతమంది ఉంటారు, ఇది వీళ్ళు చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ 16,000 అంటే 30,000 మంది క్వాలిఫై అయింది. చూద్దాం, 16,000, 60,000 మంది రాశారు నాకు తెలిసినంత వరకు. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నీట్ యూజీ 566 పేజీలు అంటే ఇది డేటా, 569 పేజీలు, దాదాపు 33,000 మంది వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారమ్మ. వీళ్ళందరూ క్వాలిఫై అయ్యారు. వీళ్ళకైతే సీట్లు రావు, నో సీట్స్ అనమాట. జస్ట్ క్వాలిఫై అయ్యారు అంటే క్వాలిఫై అయ్యారు అంతే. దాదాపు వీళ్ళకి 33,000 మంది క్వాలిఫై అయ్యారమ్మ. 33
1000 మెంబర్స్ క్వాలిఫై అవ్వటం. మరి 60,000 మంది, 63,000 మంది దాకా వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే రాశారు. దానికి 33,000 మంది అయితే క్వాలిఫై అయ్యారు. మరి అందరికి టాపర్స్ అందరికి కూడా మరి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వీళ్ళ వరకు మరి ఎవరికి ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయంటే నాకు తెలిసి ఇక్కడ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఇన్ని వేల మందికి మనకి ఇన్ని సీట్లు లేవు కదా. ఇక్కడ వీళ్ళకి 16,000 వరకు వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఏదన్నా ఛాన్స్ ఉండొచ్చు. 16,000 కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళకి ఎంబీబీఎస్ కొంతమందికి రావచ్చు. అంటే కమ్యూనిటీని బట్టి రావటం జరుగుతుందమ్మా. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే కమ్యూనిటీని బట్టి ఎవరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుందంటే 15,700 ఆల్ ఇండియా ర్యాంకు 15,000. ఇది లోకల్ ర్యాంకేనమ్మా, గుర్తుపెట్టుకోండి. లోకల్ ర్యాంక్, ఇది లోకల్ ర్యాంక్ అనుకోవచ్చు మీరు. లోకల్ ర్యాంక్ కూడా ఇచ్చేసినట్టే. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది లోకల్ ర్యాంక్ కూడా ఇది లోకల్ స్టేట్ ర్యాంకు. లోకల్ స్టేట్ ర్యాంక్ 1, 2, 3, 4 అనుకోవచ్చు ఎగ్జామ్షను. ఇంకా మీరు అప్లై చేసుకోవాలి. దీన్ని బట్టి మీ ర్యాంకింగ్, మీ యొక్క మెరిట్ లిస్టు ప్రిపరేషన్ అవుతుంది. త్వరలో మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈ సైట్ ఉండదు మనకి లోకల్ ర్యాంక్స్. ఇవి లోకల్, ఈ సీరియల్ నెంబరే మనం లోకల్ ర్యాంక్ అనుకోవాలి. అది అనుకోవాలి. ఇది మాత్రం ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఇది ఎయిర్ మీ లోకల్ ర్యాంక్ ఎంతో చూసుకోండి ఒకసారి. మీ లోకల్ ర్యాంక్ ఎంతో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా త్వరలో మరి వీళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తారు. ఈ డేటాబేస్లో ఉన్నవాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. లేకపోతే మీరు సర్టిఫికెట్స్ కూడా రెడీ చేసుకోమని చెప్పారు మన ఛానల్ తరపు నుంచి. మీరు స్టడీ సర్టిఫికెట్స్ నంబర్ 1 స్టడీ సర్టిఫికెట్స్ అంటే టీసీ అవన్నీ ఉంటాయి అనుకో. స్టడీ సర్టిఫికెట్స్ 6వ తరగతి నుంచి 6th to 12th. అంటే స్టడీ సర్టిఫికెట్ ఒకటి ఏంటంటే ఫస్ట్ సర్టిఫికెట్ 6th to 10th మీరు లోకల్ అవ్వాలంటే ఒక సర్టిఫికెట్స్ ఒక పీడిఎఫ్లో పెట్టుకోవాలి. తర్వాత మీరు 10th ఇంటర్మీడియట్ టు 12th పాస్ ఒక స్టడీ సర్టిఫికెట్. ఇక్కడ 2 స్టడీ సర్టిఫికెట్లు వస్తాయి, 2 సపరేట్గా ఇవ్వాలి. రెండోది కమ్యూనిటీ సర్టిఫికెట్స్ బీసీఏ, BCDE వీళ్ళందరూ కూడా. ఓబీసీ చల్లదమ్మా. ఓబీసీ సర్టిఫికెట్స్ నా దగ్గర ఓబీసీ ఉందంటే అది మీకు ఇన్వాలిడ్ అవుతుంది. BCA, BCB, ఓబీసీ ఎవరికి కావాలి? ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళకి ఓబీసీ కావాలా. రేపు MCC కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళకి ఓబీసీ కావాలి. స్టేట్ లెవెల్లో BCA, BCB, BCD రావాలి. అదేవిధంగా ఇంకోటి SC స్టూడెంట్స్ SC1, SC2, SC3 3 వర్గాలకు ఉన్నాయి కదా. ఈ 3 వర్గాలకు సంబంధించి ఏ వర్గము అనేది మీరు ఒక సర్టిఫికెట్స్ అయితే తీసుకురావాలి. STకి నో ప్రాబ్లం. ఇదమ్మా కావాల్సిన సర్టిఫికెట్స్. ఆల్రెడీ లోకల్ మీ లోకల్ ర్యాంక్ కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. సీరియల్ నెంబరే మీ లోకల్ ర్యాంక్ అవుతుంది. మీ లోకల్ ర్యాంకు తెలుసుకోండి. ఇలా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్. ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.